తమకు కులగణన భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ అన్నారు. సోమవారం గుంటూరు చుట్టుగుంట సెంటర్లో గల బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సక్రమంగా కులగణన జరిగితేనే బీసీలకు రాజ్యాంగబద్ధమైన న్యాయం జరుగుతుందని అన్నారు. బీసీ ప్రధాని అయిన నరేంద్ర మోడీ బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు క్రాంతి కుమార్, సంఘం నాయకులు కన్నా మాస్టర్, దేవల్ల వెంకట్, పలువురు నాయకులు పాల్గొన్నారు. దిగిరాని ప్రభుత్వాన్ని దిగిరాని ప్రభుత్వాన్ని ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, మేమెంతో బీసీ కులగణన సాధన కోసం ప్రకారం బీసీ రిజర్వేషన్లను వర్ధిల్లాలి, బీసీ ఉద్యోగుల ఐక్యత. ఈరోజు జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మరి గుంటూరు రావటం జరిగింది. నిన్న తెనాల్లో స్వాతంత్ర సమరయోధుడు మరి పేదల పార్టీ పెన్నిధి అయినటువంటి సర్దార్ గౌతులచ్చన గారి జయంతి సందర్భంగా తెనాలి ట్యాంక్ పాయింట్పై ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరవటం కూడా జరిగింది. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేయాలని చెప్పని అనేక దశాబ్దాల నుంచి కూడా అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా చేయటం కూడా జరిగింది. ఇటీవల కేంద్ర కేబినెట్ జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేస్తామని వారు హామీ ఇవ్వటం కూడా జరిగింది. ఆ క్రమంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఓటర్ల జాబితా కానీ మరి స్థానిక సంస్థల ఎన్నికలకి డెడికేషన్ కమిషను కులగణాంకాలు కానీ ఇవన్నీ కూడా పారదర్శకంగా జరుగుతూ ఉన్నాయి. డెడికేషన్ కమిషన్ కూడా మరి వారు కూడా లెక్కలో ఇటీవలే 50% పైబడినటువంటి బీసీ వర్గాలు అనేది తేల్చడం కూడా జరిగింది. ఆ క్రమంలోనే మరి ఎన్డీఏ గవర్నమెంటు 34% స్థానిక సంస్థల్లో మేము రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ప్రజలందరూ కూడా నమ్మి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. కానీ ఇవాళ మరి 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వాలి అంటే మరి న్యాయస్థానం 50% సీలింగు మించకూడదు అని చెప్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సోదరులకు మొత్తం మరి గతంలో ఇప్పుడు 22% స్థానిక ఎన్నికల్లో మనం జరపటం కూడా జరిగింది. కానీ ఇవాళ 34% స్థానిక సంస్థల్లో ఇవ్వాలి అంటే 50% సీలింగ్ అధిగమించాలంటే అది ఒక కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. అంతకుముందు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి 10% రిజర్వేషన్ కల్పించారు విద్యా ఉద్యోగ రంగాల్లో. మరి ఆనాడు రాజ్యాంగ సవరణ చేసి అదేవిధంగా 9th షెడ్యూల్లో చేర్చి దానికి పూర్తిగా అధికారాన్ని కట్టబెట్టినటువంటి సందర్భం మనందరికి కూడా తెలుసు. కానీ ఇవాళ అది జరగట్లా. గతంలో తెలంగాణలో డెడికేషన్ కమిషన్ వేశారు, కులగణాంకాలు చేశారు, అన్నీ చేసి 44% రిజర్వేషన్ అని చెప్పి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం కూడా జరిగింది. ఈరోజు మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇటీవల ఆగస్టు 14 అంటే 2 రోజుల క్రితం ఆగస్టు 14, 2026న కేంద్ర ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది గెజిట్ నోటిఫికేషన్. ఈ గెజిట్ నోటిఫికేషన్ భారత ప్రభుత్వం విడుదల చేసినటువంటి గెజిట్ నోటిఫికేషన్. ఈ గెజిట్ నోటిఫికేషన్లో 40 ప్రశ్నలు ఇచ్చారు. ఈ 40 ప్రశ్నలు ఏమిచ్చారు? 40 ప్రశ్నలు ఇప్పుడు ఈ ప్రశ్నలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ 40 ప్రశ్నలు ఉన్నాయి. ఇలా 40 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 40 ప్రశ్నలలో ఏదైతే దేశంలోని 80 కోట్ల మంది బీసీలు తమ చిరకాల ఆకాంక్ష అయినటువంటి మా కులాల లెక్కింపు ఉండాలి,
బీసీ కులాల లెక్కింపు జరగాలి అని చెప్పి కోరుకున్నారు. ఈ గెజిట్ నోటిఫికేషన్లో అది లేదు. భారత ప్రభుత్వము ఏప్రిల్ 1, 2025లో ఢిల్లీలోని కేంద్ర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దేశవ్యాప్తంగా జనగణన జరుగుతుంది. కరోనా వల్ల 3 సంవత్సరాలు కొంత ఆలస్యమైంది. కాబట్టి ఈసారి జరిగేటువంటి దేశవ్యాప్తంగా జరిగేటువంటి జాతి జనగణనలో సమగ్ర కులగణన చేపడతాం. ఈ సమగ్ర కులగణనలో బీసీ కులగణన చేపడతామని చెప్పి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఢిల్లీ నుండి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ కేంద్ర క్యాబినెట్కు సంబంధించినటువంటి విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇది కేంద్ర క్యాబినెట్కు సంబంధించినటువంటి నిర్ణయాలు. దేశవ్యాప్తంగా 11,735 కోట్ల ప్రజాధనంతో 11,735 కోట్ల ప్రజాధనంతో మేము దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించబోతున్నాం. అందులో బీసీ కులాల లెక్కింపు చేస్తాము అని చెప్పి మొత్తం క్యాబినెటే తీర్మానం చేసి అనౌన్స్ చేసింది. మేము అనుకున్నాం, నిజంగా భారత ప్రధానమంత్రి గారే ఈ నిర్ణయం తీసుకురు కాబట్టి ఇక ఈ దేశంలో కులగణనను ఎవడు ఆపలేడు. బీసీ కులాల లెక్కింపు జరుగుతుంది. బీసీ కులాల లెక్కింపు జరిగిన తర్వాత బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంది అని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్న బీసీలమంతా సంబరపడ్డాం. ప్రధానమంత్రి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలిపినాం. ఇలా వారు ఏం చేశారు, సరిగ్గా వారు ప్రకటించిన ఏడాది తర్వాత, సంవత్సరం తర్వాత మరొక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎప్పుడు 2000 ఢిల్లీ నుంచి 2 జనవరి 2026 ఇది ఫస్ట్ గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ ఫస్ట్ గెజిట్ నోటిఫికేషన్లో 33 ప్రశ్నలు ఇచ్చారు.